2 వారాల క్రిందట మన దేవుడు రోషము గల దేవుడు అనే ధ్యానాన్ని మనం ప్రారంభించి 5 అంశాలు మనం ధ్యానం చేశాం. అది మీకు జ్ఞాపకం చేసి ఈరోజు మరి 2 చివరి అంశాలైన చాలా ప్రాముఖ్యమైన అంశాలు క్లుప్తంగా ధ్యానం చేయాలని నేను ఆశిస్తున్నాను ప్రభు ప్రేరేపణను బట్టి. మొదటిగా దేవుడు నిన్ను నన్ను మహాప్రేమతో ప్రేమించి మనలను తన సొంత ప్రజలుగా చేసుకున్నాడు. కాబట్టి నీవు ఆయననే ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన రోషం గల దేవుడు కాబట్టి. రెండవది, నిన్ను విమోచించిన వాడు, తన ప్రాణమును క్రయధనముగా చెల్లించిన వాడు ఆయనే. రాత్రి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరు చెల్లించలేని క్రయధనాన్ని ప్రభు నీ కొరకు నా కొరకు చెల్లించి మనల్ని విమోచించాడు. కాబట్టి మనం ఆయననే సేవించాలి. మొదటిది, ఆయన్నే ప్రేమించాలని కోరుకుంటున్నాడు. రెండవది, ఆయన్నే సేవించాలని కోరుకుంటున్నాడు. మూడవది, ఆయన మనకు ఆశ్రయము దుర్గముగా మారిపోయాడు. ఆశ్రయము దుర్గం. ఏ విధమైనటువంటి ఆశ్రయం కూడా, దుర్గం కూడా ఆయనతో పోల్చదగింది కాదు. అటువంటి ఆశ్రయం. కాబట్టి నీవు నేను ఆయన్నే ఆశ్రయించాలని, ఆయన యుద్ధకే పరిగెత్తాలని కోరుకుంటున్నాడు. ఇది న్యాయమా కాదా? ఆయన రోషం గల దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరిని ఆశ్రయిస్తున్నాం? ఎవరిని కోరుకుంటున్నా? ఎవరి యొద్దకు పరిగెడుతున్నా? నాలుగవదిగా, నిన్ను జీవింపజేసి ఆయన హెచ్చించాడు. తన కుమారునితో కూడా ఆయన కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టుకున్నాడు. మన స్థానం అది. ఆయన మనల్ని జీవింపజేసి హెచ్చించాడు. మన హెచ్చింపు ఏ మట్టుకు హెచ్చించాడు అంటే, ఎవరు అందుకోలేనంత ఎత్తునకు ఆయన హెచ్చించాడు. ఆయన ఉన్న ఎత్తునకు మనల్ని హెచ్చించాడు. ఆయనతో కూడా తన కుడిపార్శ్వమున కుమారుడు కూర్చొని ఉంటుండగా కుమారుని యొక్క స్థానానికి మనల్ని హెచ్చించాడు. కాబట్టి నేను ఆయనను మన జీవితాల్లో హెచ్చించాలని ఆయన కోరుకోవడం న్యాయమా కాదు? ఆయన ఘనపరచాలని కోరుకోవడం న్యాయమా కాదు? మన జీవితం అంతటిలో ఆయన కోరుకునేది మనం ఆయన హెచ్చించాలి, ఘనపరచాలి. ఎందుకంటే ఆయన రోషం గల దేవుడు. ఐదవదిగా మనం గమనించాం, ఆయన నిన్ను నన్ను తన సహవాసానికి పిలిచాడు. అవునా? ఆయన సహవాసానికి, ఆయనతో సంబంధం కుదిర్చాడు. తర్వాత మనకు అన్యోన్య సహవాసం దేవునితో ఇచ్చాడు. కాబట్టి నీ సహవాసాన్ని, నా సహవాసాన్ని ఆయన కోరుకోవడం తప్ప, న్యాయం కాదా? ఎవరితో సహవాసం చేస్తున్నా? లోకంతోనా? మనుషులతోనా? లోకంలో ఉన్న వాటితోనా? ప్రభువుతో ఏకాంతంగా సహవాసం చేయడం. ఏ పని చేస్తున్నా దేవునితో కూడా ఆ అన్యోన్య సహవాసం కలిగి ఉండడానికి ఆయన అర్హుడు కాదా? ఆలోచన చేయండి. ఆయన రోషం గల దేవుడు కాబట్టి నీ సహవాసాన్ని, నా సహవాసాన్ని ఆయన కోరుకుంటున్నాడు. పరమగీతంలో ఉన్నటువంటి పరమార్థం ఇదే. ప్రియుడు తన ప్రియురాలి ప్రేమను కోరుకుంటాడు. ప్రియురాలు ఆ ప్రియుని ప్రేమలో ఆమె తన్మయమైపోతుంది. ఈ అన్యోన్య సహవాసాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. హీ డిజైర్స్ టు హ్యావ్ ఇంటిమేట్ మీనింగ్ఫుల్ ఫెలోషిప్ విత్ యూ అండ్ విత్ మీ. దేవాది దేవుడు సంబంధం ఏర్పరచుకున్న తర్వాత ఎక్కడో దూరం ఉన్నటువంటి వానిగా మనకు ఉండుట కానీ ఇష్టపడట్లేదు. మన కూడా ఉన్నటువంటి వానిగా ఇష్టపడుతున్నాడు. ఆయనతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు. ఈరోజు 6వదిగా
లేక ఇంకొక సంగతి కూడా పోయినసారి మనం గమనించాం. ఆరవదిగా, నిన్ను ఆయన కొన్నాడు, వెల ఇచ్చి కొన్నాడు. దానికి ఆధారాలన్నీ పోయినసారి చదువుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం చదవం. కొరింథీయులకు రాస్తూ పౌలు ఆ మాట రాశాడు, వెల ఇచ్చి కొన్నాడు. మనం ఆయన సొత్తు కాబట్టి మనుషుల సొత్తుగా మనం మారిపోకూడదు, లోకం సొత్తుగా మనం మారిపోకూడదు, ఇంకొకరి సొత్తుగా మారిపోకూడదు, సాతానుకు అసలే సొత్తుగా మనం మారిపోకూడదు. We are the blood bought property of the Lord Jesus Christ. We must belong to him alone. ఆయనకు మరి ఇతరులకు, లేక ఆయనకు సాతానుకు సగం ఇచ్చినట్టు, లేక దేవునికి 99% 1% సాతానికి ఇచ్చినట్టు కానే కాదు. 100% ఆయనకు మనము చెందిన వారంగా ఉండాలి. ఆయనకు మనము సంపదగా మిగలాలి. సరే, ఈరోజు మనం ద్వితీయోపదేశ ఖండం 4వ అధ్యాయం చదువుకొని రమ్మని నేను మనవి చేశాను. ఎంతమంది చదివారని చేతులు ఎంతమంది చెప్పను, అడగను. రాత్రి బైబిల్ స్టడీకి వచ్చినటువంటి వారు ఎవరో వారు ఈ మనవిని అంగీకరించి చదివారు అని నమ్ముతున్నాను. ఈ 4వ అధ్యాయం 24వ వచనంలో కూడా మన ధ్యానానికి ఆధారమైనటువంటి మాట ఉంది. 4:24 ఆఫ్ డ్యూటెరానమీ. ప్లీజ్ రెఫర్. ఏలైనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు. మళ్ళా చదువుతాను. ఏలైనగా నీ దేవుడు, ఆ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు. ఆయన రోషము గల దేవుడు, దహించు అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి ఆయన మనకిచ్చినటువంటి ఈ ధన్యతలను తిరిగి ఆయనకు చెల్లించడం కానీ, ఆయనకు ఇవ్వవలసిన స్థానాన్ని, మానాన్ని, ఘనతను, ఆ న్యూనతను మనం ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ 4వ అధ్యాయం కూడా మనం చదివితే పాత నిబంధనలోనే ఆయన మాట్లాడిన మాటలకు తన ప్రజలు ఎటువంటి విలువ ఇవ్వాలో ఆయన కోరుకున్నాడు. అలాగైతే 66 పుస్తకాలతో కూడిన బైబిల్ గ్రంథం మన చేతిలో ఉంచినటువంటి దేవుడు మనలో తాను ఏ స్థానాన్ని కోరుకుంటున్నాడో మరొకసారి ఈ ఉదయం మనం ఆలోచించాలని, ధ్యానించాలని, సవాలు చేయబడాలని నేను కోరుకుంటున్నాను. చూడండి, 4వ అధ్యాయం 2వ వచనం. ఎవరైనా చదవగలరా? మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనలేదు. నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దాని నుండి దేనిని తీసివేయకూడదు. ఎంత సీరియస్ మ్యాటర్ మనం అర్థం చేసుకుంటాం. ఆయన ఇచ్చినటువంటి మాటల్లో దేనిని కలపకూడదు, ఒక పొల్లైనా తీసివేయకూడదు. అదే సంగతి మనం రాత్రి కూడా రెఫరెన్స్ చూసి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18, 19 వచనాల్లో కూడా దాన్ని గమనించాం. చదవండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18, 19 వచనాలు. ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపినేదలా ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయను. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందున వాక్యములను ఏదైనా తీసివేసినేదలా దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వారికి పాలు లేకుండా చేయను. అంత సీరియస్ మ్యాటర్. కాబట్టి చదివేటప్పుడు కూడా ఒక కామా కానీ, ఒక పొల్లు కానీ, ఒక ఫుల్ స్టాప్ కానీ, ధ్యానం చేసేటప్పుడు కూడా ప్రతి మాట, ప్రతి పొల్లు జాగ్రత్తగా చదువుకోవాలి, పరిశీలనగా చదువుకోవాలని యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉంది. దాన్ని మనం గమనిద్దాం తర్వాత. ఈ అధ్యాయంలో ఇక 6వ వచనం కూడా చదవండి. వాక్యం యొక్క విలువను గమనించండి. దేవుడు మనకిచ్చినటువంటి మరి ఒక అమూల్యమైనటువంటి సంపద ఆయన వాక్యం. ఆ వాక్యాన్ని గురించి 6వ వచనం. ఈ కట్టలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము అన్నాడు. ఇది అన్యజనుల దృష్టికి వారికి ఇవ్వబడినటువంటి గ్రంథం లేక వాక్యం
అదే వారికి జ్ఞానం, అదే వారికి వివేకం. ఏమైతే ఒక సహోదరి నాతో మాట్లాడుతూ ఆమె కూడా ఈ మాట చెప్పింది. వారి స్నేహితులు ఎంతోమంది హిందువులకు మనకున్నటువంటి గ్రంథం లాంటి గ్రంథం లేదు, వ్యక్తిగత జీవితాన్ని గురించి, కుటుంబ జీవితాన్ని గురించి, సామాజిక జీవితాన్ని గురించి ఎలా జీవించాలో వారికి మార్గదర్శనాలు లేవు. మనకైతే దేవుడు ఏర్పాటు చేసినటువంటి వివాహ వ్యవస్థ, భార్యాభర్తలు, తర్వాత పిల్లలు, తర్వాత సంఘము, సమాజము, వీటన్నిటిలో ఎలా జీవించాలో తేటగా క్లియర్ కట్గా మన కొరకు వ్రాయబడి ఉన్నది. ఇదే మన జ్ఞానం, ఇదే మన వివేకం. ఈ వాక్యాన్ని మనము అనుసరిస్తే ఇక మనకేమీ లోకంలో ఉన్న వేదాంతాలు అవసరం లేదు. ఆ సంగతిని మనము కొలస్సీలకు రాబడిన పత్రికలో చదువుతాం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనలో ఇమిడి ఉన్నాయి కాబట్టి క్రీస్తు తప్పకుండా మరి ఏదైనా వేదాంతం, ఫిలాసఫీ మీకు ఎవరైనా బోధించడానికి వస్తే దాన్ని మీరు అంగీకరించవద్దు. ఎందుకంటే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనలో గుప్తములై ఉన్నాయి. ఆయన ఎరిగితే చాలు. ఆయన ఈ పుస్తకంలో మనకు తేటపరచబడ్డాడు. ప్రతిసారి నా హృదయంలో ఉన్న భారాన్ని నేను ఈ పుల్పిట్ నుండి తెలియపరుస్తున్నాను నా సంఘానికి. వాక్యము చదువుటం ద్వారా నీకు నాకు కలిగే అతి గొప్ప ప్రయోజనం త్రియేకుడైన దేవుని గూర్చిన జ్ఞానం. ఆయన ఎటువంటి వాడు, ఆయన కార్యాలు ఎటువంటివి, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఆశ్చర్య కార్యాలు ఎటువంటివి, ఆయన ఎటువంటి ఘనతకు పాత్రుడు, ఆరాధనకు పాత్రుడు. ఉదయం కూడా మనం అబ్రహాము చేసినటువంటి ఆరాధన జ్ఞాపకం చేసుకొని నేల మట్టుకు వంగి నమస్కారం చేశాడు. నీవు నేను మన దేవుడైన యెహోవా సన్నిధిలో, త్రియేకుడైన సన్నిధిలో ఆయన శిలువ కార్యాన్ని బట్టి ఎంతగా మనం తగ్గించుకొని సాగిలపడి దేవునికి మనం నమస్కారం చేసి మన జీవితాలు అంకితం చేయాలి. ఆయన వాక్యం మనకెంత విలువైనటువంటిది. అదే మన జ్ఞానం, అదే మన వివేకం. తర్వాత 9వ వచనంలో చదవండి. అయితే నీవు జాగ్రత్త పడదు, నీవు కనులారా చూచిన వాటిని మరొక ఇల్లునట్లును, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును, నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొను. ఇది పాత నిబంధనలో ఉన్న మాట, కొత్తదేం కాదు. హృదయంలో ఉంచుకోవాలి దేవుని వాక్యం. 119వ కీర్తనలో కూడా అదే మాట రాశాడు భక్తుడు. పాపము చేయకుండానట్లు నేను వాక్యాన్ని ఎక్కడ దాచుకొని ఉన్నానో హృదయములో దాచుకొని ఉన్నాను. హృదయం యొక్క ప్రాధాన్యత నేను చాలాసార్లు వివరించాను. అది మరొకసారి చూద్దాం. సామెతల గ్రంథం 4:23 చదువు. మూర్ఖపు మాటలను నోటికి రానియకము, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతావు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం భద్రంగా కాపాడుకుంటావు. జీవధారాలు ఎక్కడ బయలుదేరుతాయి? చేతుల్లో, కాళ్ళలో కాదు కదా, భుజం మీద కాదు కదా. ఒకటి కొట్టాలంటే చేతో కొడతాం, తన్నాలంటే కాలుతో తన్నాం, ముయ్యాలంటే భుజాలతో వస్తాం. కానీ జీవధార కొట్టాలనే ఆలోచన, ఒకరిని ద్వేషించాలనే ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో నుంచి వస్తుంది. కొట్టమని మనసుకు ఆదేశం ఇస్తే, ఆ మనసు చేతికి ఆదేశం ఇస్తే చెయ్యి కొడుతుంది. చెయ్యికి ఆదేశం ఎక్కడి నుంచి వచ్చిందే? మనసులో నుంచి వచ్చింది. ఆ మనసులోని తలపు ఎక్కడి నుంచి వచ్చిందే? హృదయంలో ఉన్న ద్వేషంతో కూడింది. హృదయంలో జీవధారలు బయలుదేరుతుంది. అదేవిధంగా ఎవరినైనా ప్రేమించాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో నుంచి వస్తుంది. ఆ వ్యక్తిని ప్రేమించి సేవించాలంటే మనసుకు ఆజ్ఞ ఇస్తే, ఆ మనస్సు నా కాళ్ళకు నా చేతులకు కమాండ్ ఇస్తే నేను వంగి వారి పాదాలు కడగడం కానీ, వారికి సహాయం చేయడం కానీ నా చేతులతో కాళ్ళతో చేస్తాను. హృదయంలో ఉండే జీవధారలు బయలుదేరుతాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా దేన్ని కాపాడుకోవాలి? చెప్పరే? గట్టి చెప్పండి. హృదయాన్ని కాపాడుకోవాలి. దేనితో కాపాడుకోవాలి? ఇప్పుడు ప్రభు 9వ వచనంలో చెప్తున్నాడు పాత నిబంధనలో. దేనితో కాపాడుకోవాలి? ఆయన వాక్యముతో
మనం హృదయాన్ని కాపాడుకోవాలి. వినండి, ఎప్పుడైతే మన హృదయం వాక్యంతో నిండి ఉంటుందో, వాక్యం మనల్ని ప్రేరేపించి మన హృదయంలో నుండి ఆత్మీయమైనటువంటి జీవధారను బయలుదేరినట్టుగా చేస్తుంది. అర్థమవుతుంది కదా? మనకు పెద్ద క్వశ్చన్ కాదు ఇది. దేవుని యొక్క ఏర్పాటు చూడండి. పాత నిబంధనలో అట్లాగన్నాడు, కొత్త నిబంధనలో కూడా అదే మనకు నొక్కి చెప్పబడింది. కొలస్సీలకు రాయబడిన పత్రిక 3:16 చదువు. కొలస్సీలకు రాయబడినటువంటి కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని కూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా, ఎక్కడ మీలో అంటే ఎక్కడ? చేతులలో, మనసులో, కాళ్ళలో, మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి. దాని యొక్క ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ నాకు చెప్పనివ్వండి ఇలాగా: లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్. హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటే అర్థం ఏంటి? మనకు చాలాసార్లు అర్థం కాదు. నేను వాక్యాన్ని చదువుతున్నా, ధ్యానం చేస్తున్నా, అర్థం ఏంటి? ఎంతవరకు ఆ వాక్యానికి స్థానం ఇవ్వాలంటే, నన్ను నియంత్రణ చేసేటట్టుగా, నా హావభావాలను, నా జీవధారలను ఆ వాక్యము నియంత్రణ చేసేటట్టుగా నేను వాక్యానికి చోటు ఇవ్వాలి. దట్ ఈస్ ద మీనింగ్. అర్థమైంది కదా? అటువంటి మాట ఎఫెసీ పత్రిక 5:18 ఆత్మను గురించి పౌలు రాశాడు. చదవండి, ఎఫెసీ 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకూడి అందులో దుర్వ్యాపారం కదా. తిప్పుకోండి 5:18 చూడండి. ఎఫెసీ 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకూడి దాని దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరికొకరు చాలు. కొలస్సీ 3:16లో సమృద్ధిగా నివసింపనీయుడి అన్న మాట, 5:18 ఎఫెసీ పత్రికలో ఆత్మ పూర్ణులై ఉండు అనే మాట ఒకే విధంగా ట్రాన్స్లేషన్లో ఎట్లా ఉంటుందంటే, లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ కంట్రోల్ యూ అనే కొలస్సీ పత్రిక, లెట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కంట్రోల్ యూ అనే మాట ఎఫెసీ పత్రిక. ఆత్మకు వాక్యానికి ఉన్న సమానమైనటువంటి విలువను దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కొంతమందికి మన సంఘంలో ఆత్మను గురించి ఎక్కువగా మాట్లాడటం లేదని అపోహలో ఉన్నారు. నో 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 వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో ఆత్మకు అంతే ప్రాధాన్యత ఉన్నది. లాస్ట్ అంశంగా దాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. నేను ఊరికే ఇప్పుడు రెండింటినీ పోల్చి చెప్పడానికి వేరే రెఫరెన్స్ చెప్పాను. వాక్యానికి ఎటువంటి స్థానం ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఇది ఎవరి వాక్యం? ఒకసారి ప్రభు చేసిన ప్రార్థన యోహాను సువార్త 17లో చూడండి. 17లో ఆయన శిష్యుల ఎదుట తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి అని ప్రార్థన, నా గడియ వచ్చినదని మొదలుపెట్టుకొని మీరు 14వ వచనం చదవండి. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. యేసు ప్రభు శిష్యులకు వాక్యం ఇచ్చాడు. ఎవరి వాక్యం అది? గమనించండి. నీ వాక్యం వారికి ఇచ్చి ఉన్నాను. ఎంత తేటగా ఉంది తెలుగులో. దేవుని వాక్యాన్ని క్రీస్తు ప్రభు విని ఎరిగినటువంటి వాడై దాన్ని తన శిష్యులకు ఇచ్చాడు. ఇప్పుడు ఆ వాక్యము 21వ వచనంలో చూడండి. తండ్రి నాయందు నీవును 20 నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెను అని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించలేదు. వారి వాక్యముల నాయందు వారి వాక్యం వలన నాకు అదే కావాలి ఇప్పుడు జ్ఞానానికి. నీ వాక్యము అన్నాడు, నేను వారికి ఇచ్చాను. ఇప్పుడు అది ఎవరి వాక్యమైంది? వారి వాక్యమైంది. తండ్రి వాక్యము కుమారుడు స్వీకరించి అది శిష్యులకు ఇవ్వగా అది శిష్యుల వాక్యమైంది. శిష్యులు మన కొరకు వ్రాయించినటువంటి ఈ వాక్యం ఇప్పుడు ఎవరిదైంది? నీది, నాది. మనము స్వీకరించిన ఈ వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు చెప్పండి? దేవుని యొద్ద నుండి వచ్చిన వాక్యం.
క్రీస్తు తన శిష్యులకు ఇచ్చిన వాక్యం, ఆ శిష్యులు మన కొరకు వ్రాసిన వాక్యం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. వాక్యాన్ని గురించి రాశాడు. కుక్క తన వాంతికి తిరిగినప్పుడు 2వ పత్రిక చదవాలి. ఏలైనగా ప్రవచనం ఎప్పుడూ మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు కానీ, ఇది మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ, వాక్యాన్ని చదివేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ జాగ్రత్త. ఎలా వినాలో అలా వినాలి, ఎలా గ్రహించాలో అలా గ్రహించాలి. ఇక్కడనే కొంతమంది కూర్చొని వినేటప్పుడు కూడా వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో దేవుని వాక్యం పట్ల నిర్లక్ష్య స్వభావం కనపడతాను. నేను భారం కలిగి ఈ మాట చెప్తున్నా. నీకు దేవుని వాక్యం పట్ల శ్రద్ధ లేకపోతే కూర్చోవద్దు, వెళ్ళిపో. శ్రద్ధతో వినాలి. తర్వాత మనం చూడబోతున్నాం వాక్యం. ఆ వాక్యం మనుషులు పలికిన మాటలు కానివి. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికింది. దేవుని మూలముగా పలికింది. ఎంత విలువ ఈ వాక్యానికి మన జీవితాల్లో విలువ. ఇవి ప్రాథమిక సత్యాలు. నేను మరలా ఎందుకు చెప్పాల్సి వస్తుంది? మనం ఈ వీటిల్లోనే తప్పిపోతున్నాం. ఇదే పేతురు ఇదే పత్రిక 1వ అధ్యాయం 13-14లో జ్ఞాపకం చేయి పరిచర్యను గురించి రాశాడు. విశ్వాసులకు కొన్ని ప్రాథమిక సత్యాలు తెలిసి ఉండి అందులో మనం నిలిచి ఉన్నాను, వాటిని సంఘాలకు జ్ఞాపకం చేసే పరిచర్యను నాలాంటి వాళ్ళకి ఇచ్చాడని నేను రూఢిగా నమ్ముతున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. ఇది దేవుని మూలముగా మనుషులు పలికినటువంటి మాటలు, పరిశుద్ధాత్మ వలన మన దగ్గరికి వచ్చినటువంటి వాక్యం. అదే మన జ్ఞానం, అదే మనకు నీతి, అదే మన వివేకం. నీతి అనే మాట రోమా 1:17 ఉంది చదవండి. అదే మనకు నీతి. చదవండి. ఎందుకైనా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అని వ్రాయబడిన ప్రకారం విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. ఏముంది మనకు దేవుని వాక్యంలో? దేవుని నీతి, జ్ఞానము, వివేకము, దేవుని నీతి. ఇంకొక మాట, ఈ ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఏలైనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనములకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. ఇది మన ఘనత. ఎంత ఘనత ఇది! ఏ దేవుడు ఏ జనాంగానికి సమీపంగా ఉన్నాడు ఈ లోకంలో? ఆలోచించే. అనేకులు ఆయా దేవుళ్ళను పూజిస్తున్నారు. ఏ దేవుడు ఏ జనాంగానికి సమీపంగా ఉన్నాడు? ఒకే ఒక దేవుడు ఒకే ఒక జనాంగానికి సమీపంగా ఉన్నాడు. అదే మన దేవుడు, మనమే ఆ జనాంగం. డోంట్ టేక్ ఇట్ లైట్. ఎంత సీరియస్ మ్యాటర్, ఎంత ఆశ్చర్యకరమైంది, ఎంత ఘనతను మనకు కలిగించేది. అదే మన జ్ఞానం, అదే మన వివేకం, అదే మన నీతి, అదే మన ఘనత. ఈ వాక్యం ద్వారానే రక్షణ, ఈ వాక్యం ద్వారానే పరిపక్వత. తెస్సలోనికలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 1వ పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి, లేక 4 నుండి చదవండి. ఏలైనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాతో మాత్రము గాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను మీదకు వచ్చిన సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఇంటిమో మీరు ఎరుగుదురు. వారికి సువార్త వాక్యం వచ్చింది. సువార్త వాక్యం రాగా వాళ్ళు దాన్ని విన్నారు. విన్న ద్వారా వారు ఏం జరిగిందో చూడండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభువును పోలిన వారైపోయారు. What a transformation that occurs when you receive the word of God. తెస్సలోనికైలో విగ్రహారాధికులు మట్టితో, బంగారుతో, వాటితో వీటితో చేసిన విగ్రహాలను పూజించేవారు. వాటి యొక్క కంట్రోల్లో ఉన్నటువంటి వారు. కానీ జీవగల వాడును సత్యవంతుడకు దేవుని స్వార్థను విన్నప్పుడు, వారు ఆ వాక్యాన్ని అంగీకరించినప్పుడు వారు ఎలా మారిపోయారు అంటే మమ్మును ఆయనను పోలిన వారైపోయారు. దేవుని వాక్యానికి ఎంత శక్తి ఉందో గమనించండి.
నిన్ను నన్ను దేవుని పిల్లలుగా మార్చి దేవుని పోలికగా, క్రీస్తు యేసు పోలికగా మార్చగలిగేది దేవుని వాక్యం. అంత బలమైనది, అంత శక్తి గలది. కాబట్టి ఆ వాక్యాన్ని మనం ఎలాగా ట్రీట్మెంట్ చేయాలి అని మనము గమనించినట్లయితే 4వ అధ్యాయం 1వ వచనానికి రండి. ఇప్పుడు చదువుతున్నటువంటి 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను, వినుడి. వినుడి, ఒక మాట చాలు దాంట్లో, వినుడి. సాతాను చేసే ముఖ్యమైన కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని వినకుండా చేస్తాడు, దేవుని వాక్యాన్ని చదవకుండా చేస్తాడు, దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉంటుండగా రాకుండా కూడా చేస్తాడు. నేను బాధతో చెప్తున్నాను, నిన్న లేడీస్ కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎక్కడున్నారు మీరు? బైబిల్ స్టడీ జరుగుతుంది. ఎవరి కొరకు ఈ బైబిల్ స్టడీ? ఎవరి కొరకు వాక్యం చెప్పేది సంఘంలో? దేవుని యొక్క భారాన్ని పెద్దలను పరిచారకులమైన మేము కలిగి, నేను చెప్తున్నాను ధైర్యంగా, ఆయా అంశాలను విభజించి క్రోనలాజికల్గా, క్యారెక్టర్ స్టడీగా, అంశాల వారిగా, మరి వాక్య సత్యాన్ని అనుసరించి క్రిస్టాలజీ అని, న్యూమటాలజీ అని, థియాలజీ అని మేము కష్టపడి సిద్ధపడి మీకు అప్పగిస్తూ ఉంటే ఎంతమంది వస్తున్నారు బైబిల్ స్టడీకి? వింటున్నావా దేవుని వాక్యాన్ని? వినకుండా చేసేది సాతాను. అంతే. నీకు ఎన్నైనా ఉండవచ్చు కారణాలు. దీనికంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగింది ఏంటి నీ జీవితంలో? నా కొడుకు వచ్చాడు, కోడలు వచ్చింది, నా మనవరాలు వచ్చింది, మనవడు వచ్చాడు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు అనేది నీకు ముఖ్యమా? వాళ్ళకి వంటలు చేసి పెట్టడం నీకు ముఖ్యమా? లేక దేవుని వాక్యాన్ని నీవు విని వారిని కూడా వచ్చి వాక్యాన్ని వినేటట్టు చేయడం నీకు ప్రాధాన్యత? వినాలి, మన పిల్లలు వినాలి, మన యవనస్తులు వినాలి. వింటూ ఉండగానే విశ్వాసం మనలో బయలుదేరుతుంది. విశ్వాసంతోనే అంగీకరించినప్పుడు మన జీవితాలు మారిపోతాయి. ఇంతకంటే భారంగా ఏం చెప్పగలను నేను? ఒక మాట ఇట్లా చెప్పాలి నేను. ఏంటి? బేతేలు విశ్వాసులారా, ఆదివారపు క్రైస్తవులుగా మారిపోకండి. బేతేలు విశ్వాసులారా, మళ్ళా చెప్తున్నా, ఆదివారపు క్రైస్తవులుగా మారిపోకండి. అపోస్తుల కార్యములు 2:42లో ఉన్న క్రైస్తవులుగా మారిపోండి. అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన, 4 కాళ్ళు ఉన్నటువంటి కుర్చీ మీద కూర్చోండి. 2 కాళ్ళు 3 కాళ్ళు ఉన్న కుర్చీ మీద కూర్చోండి, కింద పడిపోతాం. నేను కాదు, ప్రభుదాస్ గారు ఈ ఎగ్జాంపుల్ చెప్పేవారు. కుర్చీకి 4 కాళ్ళు, మంచానికి 4 కాళ్ళు, ఆ 4 కూడా 2:42లో ఉన్నాయి. చాలా సింపుల్, చాలా బేసిక్. కానీ నీవు నేను దాన్ని తిరస్కరిస్తున్నా. వినుడి. వాళ్ళు వినకపోతే గ్రహించలేరు, గ్రహించకపోతే ఆచరించలేరు కదా. తర్వాత ఇంకొక మాట చూడండి, గైకొని ఆచరింపవలను 6వ వచనం. ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలను. గైకొని, విన్నంత మాత్రాన దేవుని వాక్యం నీకు మేలు చేయదు. గైకొని అంటే స్వీకరించి, ఇది దేవుని వాక్యమని, ఇది నాకు అవసరమని, ఇది ఆత్మీయమైనటువంటి ఆహారం అని స్వీకరించాలి. కొంతమంది ప్రతి ఆదివారం వస్తున్నారు కానీ మార్పు లేదు. ఎందుకు? నీవు గైకొనట్లేదు, దాన్ని స్వీకరించటం లేదు. అక్కడ ఒక చెయ్యి ఉంచండి. యాకోబు తన పత్రికలో ఇలాగ రాశాడు. ఈ వాక్యము ఎటువంటి ప్రభావం కలదో రాశాడు. 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి. లోపల అంటే ఎంతసేపు మనం ధ్యానం చేసేది ఎక్కడండి? హృదయములో నాటబడేటట్టు నువ్వు దేవుని వాక్యాన్ని గైకొన. నాటబడి మీ ఆత్మను రక్షించడం శక్తిగల వాక్యము, శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరి. సాత్వికం అనే మాట ఎందుకు యాకోబు వాడాడంటే, మనం అక్కడ నిలిచి ధ్యానం చేయడం కానీ నా భావం ఏంటంటే,
నా భావం అంటే నేను అర్థం చేసుకున్నట్టు ఇది దేవుని వాక్యం, నాకు ఇది అవసరం అనే సాత్వికం అంతే. యోబు తన గ్రంథంలో ఒక మాట వ్రాశాడండి, నాకు చాలాసార్లు జ్ఞాపకం వస్తుంది. యోబు దేవుని వాక్యాన్ని ఎలాగూ ఆయన మరి స్వీకరించాడో యోబు గ్రంథంలో చూడండి 23 అనుకుంటాను, 23:12. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచుతుంది. నా స్వ అభిప్రాయం కంటే, మనకి ఎన్నో అభిప్రాయాలు ఉంటాయి కదా, లోకాన్ని గురించి, లోకంలో ఉన్న సంగతుల గురించి, మనుషుల గురించి, ఫిలాసఫీల గురించి మనకు ఎన్నో అభిప్రాయాలు ఉంటాయి. మనం తెలివైన వారమై ఉండవచ్చు, జ్ఞానవంతులమై ఉండవచ్చు, ఎంతో చదివి ఉండవచ్చు, ఉద్యోగంలో ఎంత గొప్పగా ఎదిగి ఉండవచ్చు. మన అభిప్రాయాలు పక్కన పెడదాం. యోబు లాంటి భక్తుడు నా స్వాభిప్రాయం కంటే ఆయన వాక్యం, ఆయన మాటలు నాకు ప్రియమైనటువంటి, అది సాత్వికంతో స్వీకరించడం అంటే మీక్నెస్ అండ్ రిసీవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అక్నాలెడ్జింగ్ దట్ ఇట్ ఈస్ మచ్ సుపీరియర్ టు మై నాలెడ్జ్, మై ఒపీనియన్. మన 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 ఒపీనియన్ లేక మన స్వాభిప్రాయాలు ఎట్లా ఉంటాయంటే, బైబిల్ భాషలో చెప్పాలంటే గొర్రెకున్నటువంటి స్వాభిప్రాయం. గొర్రెలకి ఏముంది? ఒకే ఒక అభిప్రాయం, పచ్చగా అక్కడ కనపడితే అక్కడ ముక్కు తిప్పాలి కదా, పచ్చగా కనపడితే అక్కడ మెయ్యాలి, ముక్కును అనుసరించిపోతుందంట గొర్రె. మీరు గొర్రె ఫిలాసఫీ చదివితే అర్థమవుతుంది. ఎట్లా ముగ్గు తిప్పితే అట్లా పోతుందంట, అందుకనే దారి తప్పుతాయి గొర్రెలు. నా స్వాభిప్రాయాన్ని, నా ముక్కుని నేను ఆనుకొని ముందుకు పోతే జాగ్రత్త, తప్పిపోతావు, గుంటలో పడతావు, ముళ్ళల్లో పడతావు. ఆయన నా కాపరి అని యోహాను సువార్త 13:3 వ్రాయబడినట్టు ఆయన స్వరమును వినడానికి నేర్చుకోండి. ఆయన అభిప్రాయం లేక ఆయన మాట నా స్వ అభిప్రాయం కంటే ఎంతైనా మరి ఉన్నతమైందని నేను దాన్ని గ్రహించాను. ప్రభు తన ప్రజల పట్ల ఆవేదనతో 2 మాటలు రాశాడు, చదవండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17-18. చాలాసార్లు నాకు జ్ఞాపకం వస్తుంది యవనస్తులను బట్టి. నా యవన ప్రాయంలో ఈ మాటలు నాకు ఎంతో ప్రయోజనకరంగా దేవుడు దీవించాడు. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడనైన యెహోవాను నేనే. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవాను నేనే నీకు ఉపదేశం చేయదును. నీకు ఉపదేశం, ఆయన ఈజ్ రెడీ టు టీచ్ us. అది మనకు అక్కడ అర్థమయ్యేది. దేని కొరకు? నాకు ప్రయోజనం కలుగునట్లు, ఆత్మీయమైన ప్రయోజనాన్ని కలిగించుటకు దేవుడు ఉపదేశం చేయుటకు తన ఆత్మ ద్వారా మనతో సిద్ధంగా ఉన్నాడు అనే ఆ అర్థం ఆ వచనంలో ఉంది. ఈజ్ ఎవర్ రెడీ టు టీచ్ us ఇఫ్ అట్ ఆల్ యు ఆర్ willing to listen. తర్వాత ఏమన్నాడు? నువ్వు నడవలసిన త్రోవను నేను నడిపించుదును. నువ్వు నడవలసిన త్రోవ నేను నడిపిస్తాను. నా జీవితంలో యవనస్తునిగా ప్రభువుని అంగీకరించి ఈ మాటల ద్వారా నేను ఎక్కడికి వెళ్ళాలో, ఏ పని చేయాలో దేవుని మహాకృప వలన ఆయన నాకు బోధించాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. ఆ సాక్ష్యం నేను ధైర్యంతో ఇవ్వగలను. యవనస్తులారా, ఛాలెంజ్ తీసుకోండి. డోంట్ డిపెండ్ అపాన్ యువర్ పర్సనల్ ఒపీనియన్స్ అబౌట్ ఎనీథింగ్ or anybody or any place. Just be dependent upon God who is willing to teach you. ఇంకేమన్నాడు తర్వాత? నీవు నా ఆజ్ఞను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఆ మాట చదవండి మళ్ళొకసారి. నేనెంతో, లోకమున దేవుడు ఎంతో ప్రేమించిన మాట ఇక్కడ వ్రాయబడినది. ఎంతో కోరుతున్నాడంట నీ పట్ల, నా పట్ల, ఇక్కడ కూర్చున్న వారి ప్రతి ఒక్కరి పట్ల. దేని బట్టి ఆయన కోరుతున్నాడు? నీవు నా మాటను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. తర్వాత ఏమన్నాడు? ఆలకించినాడు. నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను. మన క్షేమము నది వలె పారిపోతుంది. ఇతరులకు దాహాన్ని తీర్చే నీరుగా, ఇతరులకు ప్రయోజనకరంగా ఉండే నీరుగా
నా గిన్నె నిండి పొర్లిపారునని ఏదైతే దావీదు 23వ కీర్తనలో రాశాడో అది ఇక్కడ మనకు అర్థమవుతుంది. మన గిన్నె ఎంత పెద్దదైనా దాన్ని ఏం చేస్తాడు దేవుడు? ఆయన మనం అనుసరిస్తున్నప్పుడు దాన్ని నింపుతాడు. నింపిన తర్వాత ఏం జరుగుతుంది? ఆ గిన్నె పొర్లి పారుతుంది. నా కుటుంబీకులకు, నా బంధువులకు, నా స్నేహితులకు, నా చుట్టూ ఉన్న వారికి, నేను ఎవరితో పనిచేస్తున్నానో వారికి, ఏ వీధిలో ఉంటున్నానో వారికి, ఏ పట్టణంలో ఉంటున్నానో వారికి, ఏ దేశంలో ఉంటున్నానో వారికి గిన్నె నిండి పొర్లి పారునట్టుగా, నది వలె నీ క్షేమాన్ని పారునట్టుగా చేస్తాను. ఎప్పుడు నీవు ఆయన వాక్యాన్ని అంగీకరించు. అమ్మా, అయ్యా, నువ్వు ఎలా అంగీకరిస్తావు? వింటూ ఉండగా దయచేసి ఆలోచించు. నా గురించి నేను ఆలోచించి, నీ గురించి మీరు ఆలోచించు. బైబిల్ స్టడీలో నేను గమనించింది ఏంటంటే, కొన్ని నెలలుగా వాక్యం తెలిసిన వారే రెగ్యులర్గా వస్తున్నారు. ఎవరు నేర్చుకోవాలో రావట్లేదు. అది నాకు బాధ కలిగిస్తుంది. రాత్రి కూడా అదే బాధ కలిగింది. వాక్యం ఎరిగి ఇతరులకు బోధించ సామర్థ్యం కలిగిన వారు వస్తున్నారు, కానీ ఎరిగి నేర్చుకొని సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన వారు రావట్లేదు. ఆలోచించండి. నీవు నేను ఎటువంటి ప్రాధాన్యతను దేవుని వాక్యానికి మనం ఇస్తాం. స్వాభిప్రాయం కంటే మనం పడిన బాటలో బంగారు కంటే శ్రేష్టమైనది, విలువైనది బంగారు. వెండి ఒకవైపు వేస్తే, దేవుని యొక్క వాక్యం ఇంకొక వైపు వేస్తే అవి తూగబడతాయి. No matter how much of gold or silver or the precious stones of the whole world you put on one side, on the other side the word of God, it weighs heavier than everything else. దేవుడికి ఇష్టం. మీ ఇంట్లో ఎంత బంగారం ఉందమ్మా? లిల్లీ గారు బంగారం ఎంత సంపాదించారు మీరు బాగా? ఏమండి, సాధారణంగా బంగారం మీరు వేసుకొని రాలేండి, నాకు తెలుసు. ఫంక్షన్లో మిట్ట గారు, యజ్ఞాద్రి గారు చూడకుండా ఏదైనా మ్యారేజ్కి కానీ ఫంక్షన్ కానీ పోతే మెడలో, చెవుల్లో, అక్కడ ఇక్కడ ముయ్యలేక. ఒక డాక్టర్ ఉన్నాడండి, నా స్నేహితుడు. ఆయన ఒకసారి థియేటర్లో ప్రవేశించకముందు నేను థియేటర్ గౌన్ వేసుకుంటున్నాను. నన్ను చూశాడు. ఏంటి మిట్ట గారు, బంగారు ఏం లేదే మీ బాడీ మీద? నా బాడీ మీద 10 తులాలు ఉందని. కానీ అమ్మా, అంత మోస్తున్నా అనుకున్నాను. నా బాడీ మీద ఒకటే ఉంది సార్, 6 తులం బంగారం. ఆపరేషన్ చేయకముందు తీసి నా జోబు వేసుకుంటా, ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళా పెట్టుకుంటా. నాకు వేరే బంగారు లేదు. బంగారు కంటే శ్రేష్టమైన దేవుని వాక్యం నా హృదయంలో, మా కుటుంబంలో పెట్టుకుంటే నేను ధన్యుని కదా? నువ్వు ధన్యురావు కాదు. దేన్ని సంపాదించుకున్నాను? దేన్ని సంపాదించుకున్నాను? ఏది విలువైందో దాన్ని సంపాదించుకుందామా? నాశనమైపోయే బంగారు, వెండిని సంపాదించుకున్నాను. వాట్ ఈస్ మోర్ ప్రెషస్ టు యు? ఇంకొక మాట యెషయా గ్రంథం 30లో చదువుతూ ఉంటుండగా ఈరోజు ఉదయం ధ్యానిస్తూ నేను మళ్ళీ ఈ వచనాలకు చెప్పినప్పుడు నాకు చాలా బాధలేదు. ఇది మన సంఘానికి అన్వయించవచ్చు అని, లేక నాకు అన్వయించుకోవచ్చు అనే తలంపు కలిగి. 30వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనం చదవండి. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. 1. 9వ వచనం చదవండి. వారు తిరగబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రం విననొల్లని పిల్లలు. విననొల్లని ప్రజలు. 9వ వచనం. లోబడనొల్లని ప్రజలు. 1వ వచనం. విననొల్లని వారు, లోబడనొల్లని వారు. ఎవరు వీళ్ళు? అన్యులు కాదు. బయలు దేవతను, అష్టవత్తు దేవతను పూజించేవారు కాదు, దేవుని ప్రజలే. విననొల్లని వారు, విశ్వాసులే. విననొల్లని వారు, విశ్వాసులే. లోబడనొల్లని వారు. ఆ కోవకు నేను చెంది ఉన్నానా? ఆలోచించు. నాకు అక్కర్లేదులే, నాకంతా తెలుసులే, నా గిన్నె నిండిపోయింది, ఇక ఎవరు దాన్ని ఏమిడితో కూడా నింపలేరు అనుకుంటున్నావా?
విననొల్లని ప్రజలుగా మారిపోవద్దండి. ఇందాక నేను చెప్పినట్టు ఆదివారపు క్రైస్తవులుగా మారిపోవద్దు. బేతేల్ విశ్వాసుల క్రైస్తవుడు అంటే ఏంటో నీ జీవితం నా జీవితం చూపించాలి. విననొల్లని ప్రజలు, లోబడనొల్లని ప్రజలు. 2 అంశాలు ధ్యానం చేయాలి. నా టైం అయితే ఒక అంశంతోనే అయిపోయింది. ఆ అంశం కూడా పూర్తిగా ముగించలేకపోయాను. ఆ చివరి అంశం ఇంకొకసారి పెట్టాలి. అది ఏదో కాదు, దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ, దేవుడు అనుగ్రహించిన వాక్యం, దాని పట్ల మన వైఖరి ఎలా ఉండాలో ఈ కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసాం. నేను వచ్చేసారు. దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ, ఆ పరిశుద్ధాత్మ పట్ల మన వైఖరి ఎలా ఉండాలో, ఎలా జీవించాలో మరొకసారి ధ్యానం చేద్దాం. తొందరపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రార్థన చేసి వాటికి ముగించుకున్నాం. ప్రార్థన. యెహోవా మా దేవా, అనాది కాలం నుండి ఏకరీతిగా ఉన్నవాడు, ఈనాడు మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అన్యులమైన మమ్మలను యూదులతో సహా మీ సొంత ప్రజలుగా స్వీకరించి మా ప్రయోజనం కొరకు, మా మేలు కొరకు, మా దీవెన కొరకు మీరు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ, ఏ ప్రభువా మా దేవా, మా ఒక్కొక్కరిని, నన్ను మమ్మలను ఒక్కొక్కరిని దర్శించి మీ వాక్యం పట్ల మా వైఖరిని మార్చండి. వినే ప్రజలుగా, లోబడి ప్రజలుగా, ఆ వాక్యం ద్వారా మీరు మాకు కలిగించే ప్రయోజనాన్ని మేము పొంది మా క్షేమం నది వెల పారునట్లుగా, ఇతరులు మా జీవితాల ద్వారా దీవించబడినట్లుగా చేయమని మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వినయంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరికీ వందనాలు.